హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక నిజమైన హర్రర్ స్టోరీ చెప్పబోతున్నాను. సురేష్ వాళ్ళది పల్లెటూరు. ఆ పల్లెటూరుకి బస్సు సౌకర్యం అంతగా లేదు. థియేటర్స్ అయితే అస్సలకే లేవు. కానీ సురేష్కి సినిమాలంటే పిచ్చి. అప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడంతో పక్కనున్న టౌన్కి సినిమా చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని పిలిచినా రాలేదు. సో సురేష్ ఒక్కడే వెళ్ళాడు, అది కూడా నైట్ సెకండ్ షోకి. ధైర్యవంతుడే కదా, సో వెళ్ళాడు. సినిమా ముగించుకొని పల్లెకు వెళ్ళే రూట్లో దిగాడు బస్లోంచి. కాలినడకన 1/2 కిలోమీటర్ వెళ్తే గాని పల్లె రాదు. అప్పటికే సమయం 12 దాటింది. ఆ దారిలో చుట్టూ పెద్ద పెద్ద చెట్లుతో భయంకరంగా ఉంది. దానికి తోడు గుడ్లగూబల అరుపులు, దూరంగా నక్కల ఊలలతో ఆ ప్రదేశం మరింత భయంకరంగా మారింది. సురేష్ మనసులో కాస్త భయంగా అనిపించినా కూడా ధైర్యవంతుడు కాబట్టి అలానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ మసక చీకట్లో తన ఎదురుగా కాస్త దూరంలో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. అది చూసి సురేష్కి కాస్త భయం వేసినా, ఎవరో మన పల్లె వాళ్ళే అనుకుంటాను. ఇక ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలని, ఎవరక్కడా అని సురేష్ గట్టిగా అరిచాడు. ఇంతలో అలా పిలవగానే ఆ నడుస్తున్న వ్యక్తి ఆగిపోయాడు. మళ్ళీ సురేష్, ఎవరక్కడా, మిమ్మల్నే, వినిపించట్లేదా అని అన్నాడు. కానీ సమాధానం రాలేదు. ఇక సురేష్కి ఏదో తేడాగా అనిపించి కాస్త ముందుకు వెళ్ళి ఆ నిలబడి ఉన్న వ్యక్తిని చూశాడు. కానీ అక్కడ ఉన్నది ఎవరో కాదు, వాళ్ళ ఫ్రెండ్ రమేష్ వాళ్ళ అమ్మ. తను బాగా పరిచయం కాబట్టి, ఇక్కడి నుండి వస్తున్నారత్తా ఈ టైంలో అని అడిగాడు. పక్క ఊళ్ళో పెళ్ళికెళ్ళి వస్తున్నారా అని చెప్పింది. ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉంది. పక్క ఊళ్ళో పెళ్ళికెళ్ళి వస్తున్నారా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉంది. అత్తా, ఎవరి పెళ్ళి? చెప్పనేలేదు, నేను వచ్చేవాణ్ణిగా అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కానీ ఆమె నుండి ఏ సమాధానం రాలేదు. ఇక సురేష్ ఓపిక నశించి గట్టిగా, ఏంటి నేను ఇంతలా అరుస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారు, మీ పాటికి మీరు వెళ్తున్నారు, నీకవసరమారా అని గట్టిగా అరుస్తుంది. దానికి సురేష్ ఎంతో బాధపడి ఆమెను వదిలేసి ఇంటికి ఒక్కడే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఊర్లోకి చేరుకున్నాడు. కానీ ఈ టైంలో ఊళ్ళో అందరూ నిద్రపోతున్నారు అనుకుంటాడు. కానీ అందరూ గట్టిగా అరుస్తూ ఊరంతా గందరగోళంగా ఉంది. సురేష్ ఊళ్ళో ఏం జరిగిందో తెలియక పరిగెడుతూ వెళ్ళి వెంకయ్య తాతను అడిగాడు. అప్పుడు వెంకయ్య తాత ఇలా చెప్పాడు, మీ ఫ్రెండ్ రమేష్ వాళ్ళ అమ్మ ఇంట్లో గొడవపడి కిరోషన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయిందిరా. సురేష్ తన కళ్ళు పెద్దవి చేసి, ఎప్పుడు తాత అని గట్టిగా అడుగుతాడు. ఇప్పుడేరా, ఒక పావుగంట కూడా కాలేదు. దాంతో సురేష్కి ఒక్కసారిగా మతిపోయినట్లు అయింది. ఇక సురేష్ నోటి నుండి మాటలు కూడా రావట్లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇక సురేష్ తన మనసులో, నేను ఇందాక దారిలో చూసింది దయ్యమా అని తలుచుకొని ఇంకా భయపడతాడు. ఇందాక నేను చూశానని ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు అని తనలో తాను అనుకొని పడుకుంటాడు. ఇక ఆ రోజు నుండి అతనికి 2 రోజులు బాగా చలి జ్వరం వస్తుంది.